దేశం మొత్తం మీద ఉన్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. అరే పద. ఇక్కడే ఉంటారు వాళ్ళు. మీ కాదురా, ఒక్కరోజు అజయ్ గాడుకుంటది. మలయాళ జ్యోతిషుడు వాడి గ్రహాలు బాలేవన్నాడండి. వారం రోజులు పోయాక రమ్మన్నాడు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఒక్క నిమిషం ఉండండి. ఏరా నాన్న, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశావా నాన్న అడుగుతున్నారు. కట్టేశాడంటండి. ఎక్కడే? సైట్ లో పేమెంట్ కట్టినట్టు చూపెట్టట్లేదు. ఎంత కట్టాడు అడుగు. 4,000 ఇచ్చానండి. ఇదిగో డ్యూ డేట్ అయిపోయింది. ఇక్కడ పేమెంట్ చూపెట్టట్లేదు. వాడిని వెళ్ళి ఆఫీసులో కనుక్కోమను. తిడుతున్నారు చూడు. అబ్బా, మీకన్నిటికీ కంగారేనండి. వాడు కట్టింది నిన్నే కదా. ఇక్కడ కంప్యూటర్ నుంచి సింగపూర్ లో మీ కంప్యూటర్ వరకు రావడానికి టైం పడుతుంది కదా. అంత నా కర్మే. నిన్ను అడిగాను చూడు. అబ్బాబాబా, నాకు వంటింట్లో పని ఉంది, తర్వాత మాట్లాడతానులేండి. అవురే నాన్న, ఇవాళ కట్టేశారా? సరే అమ్మా, కట్టేస్తా. ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. మేము మిడిల్ క్లాస్ అబ్బాయిలం టింగోరే. మేము మిడిల్ క్లాస్ చాయ్ చెప్పరా అన్న. ఒక సింగిల్ సైడ్ నాకు ఫుల్ బూస్ట్ డబ్బులు ఇస్తాడు. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం అలా దొరకకూడదురా. వాడిని మేకోపోతే మామే చూపించాడు. ఒక్కరోజు వాడికి ఉంది అక్క చెరి దెబ్బకు 6 నెలలు హాస్పిటల్లో ఉండాలి. ఉండాలిరా. రేషాం, సినిమాకి వెళ్దామా? వెళ్దాం రా. డబ్బులున్నాయా? ₹1 లేదురా. మా నాన్న కాలేజ్ ఫీజు కట్టమని ఇచ్చాడు. కట్టేసి వస్తా. నీది కూడా కట్టాలా? ఫీజు ఏంట్రా? ఫీజు తర్వాత కడదాం. వద్దురా, మా నాన్న సంగతి నీకు తెలియదురా. చంపేస్తాడు రా. ప్లీజ్ రా. టెన్షన్ పడుకో. టెన్షన్ చెప్పు. నువ్వెక్కడికి పోతావు? ఈ కాలేజ్ ఎక్కడికి పోతుంది? వచ్చే నెల ఇస్తా. ఎవరు మీరంతా? ఎందుకు వచ్చారు? ఏమ్మా, మీ అబ్బాయి ఇలా అందరి దగ్గర అప్పులు చేస్తూ జల్సా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అయ్యో, ఆఖరికి ఈ స్కూల్ పిల్లాడి దగ్గర కూడా అప్పు చేశాడు. ఇలాగైతే ఈ దేశం అంతా అప్పు చేసేలా ఉన్నాడు. అంటే ఏమైందంటే? ఏంట్రా ఇది? లోపలికి వెళ్ళు, నేను మాట్లాడతా. ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి సార్. అస్సలు మన భారతదేశాన్ని ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులున్నాయో మీకు తెలుసా? తెలీదు. చెప్తాను, వినండి. చెప్పు. ప్రపంచ బ్యాంక్ దగ్గర మన దేశం 1945 నుండి 2015 వరకు, అంటే 70 ఏళ్లలో మనం ఎంత అప్పు తీసుకున్నామో మీకు తెలుసా? తెలీదు. $104 బిలియన్. బిలియన్ అంటే తెలుసా? 100 కోట్లు, అంటే 10 లక్షల కోట్లకు పైనే. ఇండియాలో ఉండే ఒక్కొక్క సిటిజన్ పేరు మీద $32,812 అప్పు ఉంది. మీ జీతం ఎంత? 60,000. 60,000 జీతం తీసుకునే మీ పేరు మీద కూడా $32,812 అప్పు ఉంది. అర్థమైందా? నీ పేరేంట్రా? శ్రీ సాయి కృష్ణ వెంకటేష్. ఆ శ్రీ సాయి కృష్ణ వెంకటేష్ పేరు మీద కూడా $32,812 అప్పు ఉంది. నా పర్మిషన్ లేకుండా నా దేశం నా పేరు మీద అప్పు తీసుకున్నప్పుడు నా సరదా కోసం నేను నిజాయితీగా అప్పు చేస్తే తప్పంటారా? ఇదేంటి నేను అడుగుతున్నా. బాగుందిరా నీ అప్పు తీరి. అసలు నువ్వు క్లాసులకే వెళ్ళవు, పుస్తకాలే ముట్టుకోవు. ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుస్తాయిరా బాబు? మా అమ్మ కొంతకాలం ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది. సరేలే, వస్తా. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతున్నారండి. అమ్మా, నీకు నీ కొడుకో దండం. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే. అమ్మా జిగేలు రాని. అమ్మా జిగేలు రాని, వెనుక చూడమ్మా. మా జిగేలు రానే. ఇక్కడికి రా. మళ్ళీ
ఏమైందమ్మా? అక్కడ రోజు చేసే కుర్రాలు నన్ను ఏడిపిస్తున్నారన్నయ్య. ఎక్కడున్నారు? అదిగో అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. పద. ఒరే జిగల్ రాణి నా తోలుకు వస్తుంది రా. ఏంట్రా మీకు ఇక్కడ పని? రే నీకేంట్రా ఇక్కడ పని? చాల్ ఏయ్! అన్నా వేణున్నా నీ గురించి తెలియక చేశారన్నా. ప్లీజ్ అన్న వదిలే అన్న. చెప్పు వాళ్ళకి ఇంకొకసారి ఇక్కడ కనబడితే చాల్ నేను చూసుకుంటాను. చాల్ చాల్ చాల్. అసలు వాడు చాలా చాలా డేంజర్ వాడు. పదండ్రా చస్తాం. చూడండి బాయ్స్, మీ రెండు కాలేజీలు సిటీలోనే చాలా ఓల్డెస్ట్ కాలేజెస్, కానీ గ్రేడింగ్లో మాత్రం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి. ఇలా ప్రతిదానికి మీరు గొడవ పడుతూ ఉంటే మేము గ్రేడింగ్ పెంచలేము. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మన కల్చరల్ ఈవెంట్లో వీలే సార్ మమ్మల్ని అడుగు తినేవాళ్ళన్నారు, అందుకే శుభ్రంగా ఇచ్చాం. మీరు అడుక్కు తినేవాళ్ళరా? మీరు అడుక్కు తినేవాళ్ళే. సార్ ఈరోజు మార్నింగ్ మా కాలేజ్ అమ్మని ఏడిపించారు సార్ వీళ్ళు. సార్ ఏ అందుకే 4 పీకి పంపించాం. చెత్త నా కొడుకులు. ఏంట్రా తిన్నగా వచ్చేది? నేను అలాగే బాయ్స్, మాట్లాడతా. నో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను ఇలాగే మాట్లాడతా. బాయ్స్, 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 సైలెంట్. బాబు అబ్బా ఇప్పుడు ఎలా? ఛే, కొట్టాడా? ప్రొఫెసర్ని కొట్టాడా? అమ్మా త్వరగా రా, స్కూల్కి లేట్ అవుతుంది. వస్తున్నానే. ఇదిగో 3000 రూపాయలు ఇస్తున్నాను, జాగ్రత్త. పోయిందనుకో మీ నాన్నకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఏంటమ్మా ఇంత చిన్న పిల్లకి ఇంత డబ్బు ఇస్తున్నావా? అసలు బయట పరిస్థితులు బాగాలేవమ్మా. ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదన్నయ్య. బయట దొంగలున్నారు దీపు. ఇంట్లో కూడా దొంగలున్నారన్నయ్య. అమ్మా ఇది చిన్న పిల్ల, చెప్తే అర్థం కాదు. ఫీజేగా నేను కడతా. సర్లేవే, ఎవరు కడితే ఏమైంది? తీసుకో. ఓయ్ మదర్ ఇండియా, వాడికి డబ్బులు ఇవ్వకు. ఇచ్చావో నేను నాన్నకి ఇప్పుడే కాల్ చేస్తా. ఏంటే మీ నాన్న అంటే నాకు భయం అనుకుంటున్నావా? ఊరికే నాన్న పేరు చెప్పి బెదిరించేస్తున్నా. ఇదిగోరా నువ్వు తీసుకో. డబ్బులు తీసుకుని నన్ను స్కూల్కి వెళ్ళి కట్టేసా, కట్టి నుంచి కాలేజ్కి వెళ్ళిపో. నువ్వు పో. సరేమా. పెద్ద పోజ్ ఒకటి. ఒరే అన్నయ్య, కొత్త జీన్స్, కొత్త షూ, ఐమాక్స్. ఎక్కడ చచ్చారా? ఏంటి దీపు ఇది? ఫోన్ ఇవ్వు. స్కూల్కే కదా, పదా. వేరే ఇంటికి వెళ్ళి తర్వాత స్కూల్కి వచ్చి ఫీజు కడతా. ఈ స్టోరీస్ ఎందుకురా బాబు? ఫస్ట్ వచ్చి స్కూల్లో ఫీజు కట్టు, తర్వాత వెళ్ళు నాయకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. పద పద. దీపు రే రారా. వెళ్ళొచ్చి కడతాను. నేను రా ఫస్ట్. సరే చేయదు, ముందు చేయదు. సరే సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. రాకపోతే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. అందరూ ఎలా ఉన్నారు అంకుల్? అందరూ బాగున్నాం విష్ణు. ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను మాట్లాడు. సరే అంకుల్. నందు వచ్చింది, ఇస్తున్నాను మాట్లాడు. హలో, హాయ్ నందు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాను, కానీ అస్సలు బాగోలేను. ఎందుకు? అమెరికాలో ఉండి బాగా సంపాదిస్తున్నాను కాబట్టి బాగున్నాను. నీకు దూరంగా ఉన్నాను కదా, అందుకు బాగులేను. మామయ్య నాకు ప్రామిస్ చేశారు, నీ స్టడీస్ అవగానే మనిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పారు. పెళ్ళంటే ఎంత సిగ్గుపడుతుందో చూసావా? ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను మాట్లాడు. హలో. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాం. అంకుల్ ఎలా ఉన్నారు ఆంటీ? అంకుల్కి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, నెలకొకసారి వచ్చి వెళ్తున్నారు. నాకన్నిటికీ అన్నయ్య వదినే కదా పెద్ద దిక్కు. హైరా నమస్తే అంకుల్. ఏరా అజయ్, ఈ గొడవలు ఆపవా? అయినా ప్రొఫెసర్ని కొట్టడం ఏంట్రా? నేను ఫోన్ చేయకపోతే సస్పెండ్ అయ్యిండు వాడికి తెలుసా? పెను నువ్వైనా చెప్పరా వాడికి?
మేం చదువుకున్న రోజుల్లో ఇవే గొడవలు. ఇప్పుడు అలాగైతే ఎలా? అయినా నీకు వాడికి ఏంట్రా గొడవ? ఆ? ఏం లేదు అంకుల్, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడాం. సార్ బ్యాట్ తగిలింది సార్. ఎంపైర్ సార్ అవుట్ అన్నారు కదా. ఏ లేదురా బ్యాట్ తగిలింది బే. నీకు బ్యాట్ పట్టుకోవడమే రాదు, పెద్ద విరాట్ కోహ్లీలా ఆర్గ్యూ చేస్తావేంట్రా? ఏమన్నావురా? అలా జరిగిందన్నమాట. అవును అంకుల్. జాగ్రత్త, ఇలాంటి చిన్న చిన్న గొడవలే రేపు పెద్దవవుతాయి. అర్థమైందా? అర్థమైంది అంకుల్. మలయాళ భగవతే అమ్మే. ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా తల్లి. ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా, ఈ తమలపాకులో ఏమీ కనిపిస్తుంది చూస్తాము రండి. చూడండి. ఏం కనిపించట్లేదండి. బాగా చూడమ్మా, కనిపిస్తుంది చూడు. అబ్బే ఏం కనిపించట్లేదండి. ఇప్పుడు చూడు, మీ ఆయన సింగపూర్ లో పక్కన సైనా అమ్మాయి కనిపిస్తుండాడా? కనిపిస్తున్నాడు చూడు, బాగా చూడు. అమ్మా, నువ్వుదా పతివ్రతం అయ్యుంటే, మీ ఆయన ఏక పతివ్రతుడు అయ్యుండుంటే నీకన్నీ కనిపిస్తుంది. బాగా చూడు. అమ్మో, మా ఆయన కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనిపించినదా? కనిపించినదా? భగవతి అమ్మే, అమ్మే దైవమే, ఎల్లామే నీ గరుణ, నీ గరుణమ్మా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు, ఏమి కనిపించినది నీకు? అర్థమైనదమ్మా, అర్థమైనది. మీ అబ్బాయి కనిపించినాడు కదా, వాడి తల మీద శనివాడు కూర్చుండాడు. అవును కదా? కనిపిస్తుండాడా? అవునండి, మా అజయ్ నెత్తి మీద శని భగవానుడు కూర్చున్నాడండి. కూర్చున్నాడు కదా, కూర్చున్నాడు కదా. అందుకే పాపం అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్, మీ అబ్బాయి వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్. ఇంకో 3 మాసములలో శని వెళ్ళిపోతుండాడు. అప్పుడు మన గురువు వస్తాడు. ఆ గురువుకి వెల్కమ్ పూజ చేస్తాను. ఇక చూడమ్మా, మీ అబ్బాయి అప్పుడు కింగ్, మీ అబ్బాయి కింగ్ ఆఫ్ ద కింగ్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పారండి. అనుకున్నాను ఏదో ఒక విషయం ఉంటుందని. మా వాడు కింగ్ అయిపోతాడనమాట. చాలా మంచి మాట చెప్పారండి. చెప్పేది నేను కాదమ్మా, అంతా భగవతే అమ్మాలే చెప్పిస్తాంది. చాలా మంచి మాట చెప్పారండి. మీ ఫీజు ఎంత తెచ్చుకోమంటారండి? ఎంతో కాదమ్మా, 2000దా. 2000? ఎంత పెద్ద విషయం చెప్పినాను, అలా ఆలోచిస్తావేందమ్మా? ఇదిగోండి స్వామి, వెళ్ళొస్తామండి. రారా. ఓం క్రీం డ్రీం క్రైం రైం. ఆ శనిని వదిలించుకున్నాను గాని ఈ శనిని వదిలించుకోవడం రంబ కష్టమప్పా. సరే గాని ఇందా పుడుచుకో. ఓం క్రీం డ్రీం రైం క్రైం. ఏంటిది? చిలక జోసం చెప్పే నిన్ను మలయాళ మాంత్రికుడిని చేసింది నేను. 20 రూపాయల కోసం పార్కులు తిరిగేవాడివి, నీకు 2000 ఇప్పించా. అలాంటిది నాకు 500. అయిపోతావు. ఇదిగో 500 నీకు, 1500 నాకు. శానా పైకి వస్తావప్పా. ఏమైందిరా? ఏంట్రా చెత్త కొబ్బరి రాపావు?
అన్నిటికీ తీరేసేనా? రాజే ఇవాళ గాంధీ హాస్పిటల్లో మార్నింగ్ పైల్స్ ఆపరేషన్ రా. కంగ్రాట్స్ రా. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ రారా. రే నాకేం పని పాట లేదనుకున్నావా? చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, వెళ్ళిపో. శ్యామ్ వెంకీ మీరైనా రండి రా. ఉందా? వస్తుందంటావా? ఎలా? నీ నేల్స్ ఆపరేషన్ పైల్స్ ఆపరేషన్. రాజే ప్లీజ్ రా. ఏంట్రా చిన్నపిల్లలాగే? బస్ స్టాప్కి వచ్చేసా. గాంధీ హాస్పిటలేగా, డాక్టర్ ఉన్నారుగా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఓకే? గాంధీ హాస్పిటల్ ఇన్ని రోజుల నుంచి జ్వరంగా ఉంటే చెప్పవా అసలు? ఇప్పుడు ఎక్స్రే తీయించాలి, స్కానింగ్ అన్నీ చేయించాలి పాపకి. అసలు ఎలా మీరు ఇంత నెగ్లిజెన్స్? డాక్టర్ ఏం చెప్తారో ఏంటో. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను. నా కోసం వచ్చావారా? నువ్వు నా ఫ్రెండ్ అంటే రారా, నేను చూపిస్తాను రా. మా ఫ్రెండ్ అజీ వచ్చాడు అన్నయ్య. రే పైల్స్ అన్నా, మరి మూతికా బ్యాండేజ్ ఏంట్రా? పైల్స్ ఏరా, ఫైల్స్ పోయి టైల్స్ స్లిప్ అయి పడ్డాడు. అన్నయ్య. హలో, పేషెంట్ ని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. అన్నయ్య వీడొకడు మధ్యలో. అన్నయ్య అన్నయ్య జాగ్రత్త. మెల్లిగా, అన్నయ్య అన్నయ్య మెల్లిగా, అన్నయ్య మెల్లిగా. జాగ్రత్త జాగ్రత్త అన్నయ్య. నేను కొంచెం కిందకి తీసుకెళ్ళరా, నేను వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తాను. హే, జాగ్రత్త జాగ్రత్త. హే, జాగ్రత్త అనియా, పర్లేదు అజయ్ మంచోడు అనియా. అనియా అనియా. మనమే తట్టుకోలేం, పాపకి ఎలా ఉంటుంది? పాపం చాలా కష్టం. డాక్టర్, పాపకి ప్రాబ్లం ఏంటి? మీరు ఫస్ట్ స్కాన్ రూమ్కి రండి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ పేషెంట్. రాంబాబు. మా అజయ్, అజయ్, అరే మన అన్నీరా పోరా. ఈ పేషెంట్ పని అయిపోయింది. అన్నీరా సొంత అమ్మ నాన్న అన్నదమ్ములు కూడా పట్టించుకుని సొంత నీరు చూసుకున్నాడు రా. మన అజయ్ గారు గ్రేట్ రా. మన అజయ్ గారు వద్దురా, నా ప్రాణ స్నేహితుడు అజీవన్గా మీరెందుకు రా. రేజయ్ రారా రారా, మన అన్నయ్యని వాటికి తీసుకెళ్ళరా. రారా అన్నయ్య, వద్దనియ ఎమోషన్ అయితే మోషన్ అవుతుంది. వద్దులే వద్దు. మీ అన్న మానలాగేరా, హెల్ప్ అని వచ్చావు, నిన్ను ఎలా వదిలేస్తాను రా. పదా నేను తీసుకెళ్తాను, జాగ్రత్త. మనం మందులు తీసుకొద్దాం. పక్కన ఉంది వైన్ షాప్. సారీ బ్రో, పదా. చాలు చాలురా, ఆపు ఆపు. వాడు నీకు మీ అన్నకి హెల్ప్ చేసింది చాలురా.
చచ్చిపోతాడు రా పాపం మీ అన్నయ్య. అవునండి, అవును, లోపల నుంచి బాధ ఉంది కదా, క్లీన్ చేస్తారులేండి, భయపడకండి. ఓకేనా, నేను వచ్చాను కదా, కూల్ కూల్. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఒక సైన్ చేస్తారా? బాబు తొందరగా గెట్టేసే, టైం లేదు. అంతా ఓకేనా? అమ్మా అంతా రెడీనా? రెడీ సార్. సార్ ఇదిగో వస్తున్నా. ఎక్కడైతే బాగుంటుందిరా, అక్కడ ఇద్దామా? ఇక్కడ రే మన టెంట్ కొంచెం దూరంగా వేయండిరా. ఓహో, అర్థమైందిరా. పదరా తస్మిస్. అమ్మా నందిని, సార్. ఈయన గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ అమ్మా. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసింది ఇతరేనమ్మా. నమస్తే సార్. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే సార్ని అడుగు. ఓకే డాక్టర్, మన క్యాంపులో దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరికీ అంతా రెడీయా? దగ్గు బాగా పనిచేస్తుంది. 100 రూపాయలకు ఫ్రీ కదా సార్? చూడు, దీని రేటు 200, కానీ నీ కోసం 100 రూపాయలకి ఇస్తున్నాను. సార్ అక్కడ డబ్బులు తీసుకోవట్లే కదా సార్? అవి కల్తీ మందులు మా దగ్గర కూడా ఉన్నాయి. ఇమ్మంటే ఇస్తాం, డైరెక్ట్ ఫ్రీగా పైకి పోతావు. ఇమ్మంటావా? అమ్మవద్దు సార్. ఈ మందు నీకు వద్దా? అయితే మెడికల్ షాప్ లో 150 అమ్ముకో. 50 లాభం అంటే ఈ రోజు సాయంత్రం ఆ మందుకు వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. తీసుకో. వెళ్ళొస్తాను సార్. నీకేంటి ప్రాబ్లం? 10, 20, 30, 40, 40, 50, 100 ఇవ్వ, 200. తీసుకెళ్ళి ఏ జబ్బైనా ఓకే మందు. రండి బాబు. రేయ్, గడిబోల్ దగ్గర డబ్బులు తీసుకుంటారా? బొక్కలేడు కొడతా నీ తల్లి. ఎవరైనా నీ తల్లి. రే మీరు మనుషులేనారా? పాపం పేదవాళ్ళు, వాళ్ళ ముఖాలు చూడండి రా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఎలా అనిపించిందిరా? నువ్వే కదరా. సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమ్ ఇన్. చూడండి, ఇది ఫ్రీ మెడికల్ క్యాంప్. మీరు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆర్ ఎల్స్ గో బ్యాక్ విత్ యువర్ మెడిసిన్స్. బట్ మా పరువు మాత్రం తీయకండి. ఇంకోసారి ఇలా కనిపిస్తే నరుకుతా బిడ్డ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్, వ్యాన్లో తీసుకెళ్తాను సార్. వ్యాన్లో లేట్ అవుద్ది, పట్టదారు తీసుకెళ్ళాలి. త్వరగా వెళ్ళి పాపని కాపాడు. ప్లీజ్ సేవ్ హర్. లోపలున్నారు, కూర్చోండి. కన్సల్టేషన్ ఫీజు కట్టి కూర్చోండి. ఎక్కడికి? నైట్ కూడా ఇవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. బాబు ఫిట్స్ వచ్చింది డాక్టర్. చూడండి డాక్టర్. డాక్టర్ అతను ఫీజు పే చేయలేదు డాక్టర్. కన్సల్టేషన్ ఫీజు కట్టిన తర్వాత పాప లోపల తీసుకురావాలి. ఈ అమ్మ జీవితం పాప ఫిట్స్ వచ్చిన మొత్తుకుంటుంటే ఫీజు అని చేస్తున్నారు కదరా. ఏంటిది? Get out from here. లోపలికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. గంట తర్వాత టాక్సీ ఇంజెక్షన్ ఇవ్వండి, మళ్ళీ చూస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. డాక్టర్, పాపకి ఏమైంది? హై ఫీవర్, సివియర్ నర్వస్ బ్రేక్ డౌన్. నౌ షీ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. ఏమైంది తల్లి? ఏమీ కాలేదమ్మా, జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. దండం పెట్టాలంటే ఆ అబ్బాయికి పెట్టు.
అతనే మీ పాపని కాపాడాడు. రే ఏంట్రాయుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు ఎందుకు? ఎప్పుడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నీ అలాంటి పేరేంటి బాబు? అజయ్ కుమార్ సార్. వెళ్ళాను అజయ్. థ్యాంక్ యూ. వెళ్ళాను. థ్యాంక్ యూ సార్. వెల్డన్. మనం వెళ్దామా? మస్త్ చేసినావు. ఈ బేకార్ గాలతో తిరగా దిమాగ్ ఖరాబ్ అయింది. ఎవరినే బేకార్కి కారుతున్నావు? కొట్టానంటారా? నరుకుంటా. నందు తనని ఒకవైపు చూడు, రెండు వైపు చూడాలనుకో, మాడి మసైపోతావు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. కదా, ఇలా ఎప్పుడు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది కదా. వీళ్ళు ఏ తుప్పల్లో ఉన్నారో ఏంటో. ఎక్కడున్నారబ్బా? కనపడరా వీళ్ళు? రే రే అక్కడ ఉన్నారా? 1 సెకండ్ నందిని. ఆ రోజు హాస్పిటల్లో నీ తల్లోంచి పడిన రోజా పువ్వు, నీ పెన్ను, నువ్వు తాగిన నందిని ఫ్లేవర్డ్ మిల్క్, నీ ఖర్చు, చూసారా? ఇన్ని రోజులు ఈ పువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టాను. మన పెళ్ళి అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుతా. ఆ తర్వాత అప్పుడు మా ఇంటికి ఈ రోజు వస్తుంది, ఇంకా ఈ రోజుతో పని లేదు. రే వీడి దగ్గర చాలా విషయం ఉందిరా. అదే ఉంది ఆడి దగ్గర. నందిని, స్ట్రైట్గా మాట అడుగుతా, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఓ సరే నందు, నేనంటే నీకు ఇష్టమేనా? ఆ, ఇష్టం లేకుండానే ఇంత దూరం వస్తానా? కానీ నీతో ఉంటారో చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళతో నువ్వు తిరక్కు, వాళ్ళు నేను పాడు చేస్తారు. వాడిని మనం పాడు చేస్తున్నామంట. ఈ మహాతల్లి సర్టిఫికెట్ ఇస్తుంది. రే వచ్చిన సెకండ్ డేనే ఎలా కట్ చేస్తుందో చూడరా. అమ్మాయిలు కటింగ్లో స్పెషలిస్టులు రా. ఇదేరా అమ్మాయిల బుద్ధి. అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు. అవునరా. వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు నందు? చదువుకోండ్రా అంటే మాట వినరు. కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సినిమాకి వెళ్దాం అంటాడు ఆ శ్యామ్ గాడు. నేను కష్టపడి చదువుకుంటుంటే నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటాడు ఆ వెంకీగాడు. చూడు ఇప్పుడు మన గురించి చూడు. ఆ భారత్ గడిని అయితే పాపం వాళ్ళ అన్న టాయిలెట్ కడగడానికి కూడా పనికి రావని అంటాడు. స్వాతి, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? బండి గురించి బావా. సరే చూద్దాం. బావా ఏంటి? వాళ్ళని కొడతావా? ముందు వాడిని చూపించు, తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. సరే, వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయి. సరే బావా, అర్థమైందా? అలాగే బావా. ఓకే. రే ఏమైందిరా వాడికి? ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రే నువ్వు చేయి. బ్యాలెన్స్ లేదురా. వాడు క్లాస్లో ఉన్నాడు రా, చెప్పకన్నాడు. ఆహా, వాడికి అంత సీన్ చెప్తా. అవునరా, వచ్చాడు. పద. ఏంట్రా ఏమైందా నీకు? నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా? బాగా మార్క్స్ తెచ్చుకుంటావు, అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాలి అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా మా నాన్న. సరేరా పద, మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. రారా మరి ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడురా ఇంట్లో. మా నాన్న ఊరెళ్ళి
బాగా చదువుకుంటాడా, మంచి మార్కులు తెచ్చుకుంటాడా, అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్? ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దగ్గర. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు? మా నాన్న ఏమన్నాడు? చాలా మంచోడు. నాన్న వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా, మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా, అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా? ఓరే నాన్న, నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులే అంటున్నాడు. అంటాడు అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? అది 1000 రూపాయలా? అది తీయండి. 5000 తీయండి. ఇదిగో అజయ్, 500 రూపాయలు. సరే జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే. 500. ఏంట్రా వినాని ఇంత పిసినారుగా ఉన్నాడు? రే, 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? నా ప్రాణంరా. హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లిది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. సిగ్గుపడుతున్నావు, నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లీలే కొట్టిల్లా. ఇదేంటి సీరియస్ అయ్యాడు? నిన్నింత అవమానించిన స్వాతిని వదలనురా. ఆ స్వాతి చేత నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టంటావేంట్రా నీ అబ్బా? ఏం చేస్తున్నాడు? ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా. చూడు, ఎంజాయ్ చేయి. బాగుంది. సిగ్గుపడింది చాలు, ముందు స్వాతి నంబర్. వాట్సాపే. ఇదిగో. ఇప్పుడు చూడు, గబ్బు గబ్బు అయిపోతుంది. హలో. ఇదిగో చూడు స్వాతి, నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, వాడిని చెప్పుతో కొట్టి ఉండొచ్చు. వాడు సిగ్గులేని వాడు, బుద్ధి లేని వాడు, వేస్ట్ గాడు, అడ్డగాడుగా, దున్నపోతూ, ఉరిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు. కానీ శ్యామ్ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చే వాడికి ఐ లవ్ యూ చెప్పాయి. లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికీ పంపించేస్తా. తర్వాత నీ ఇష్టం. ఓకే, ఉంటా, బాయ్. అమ్ముడు ఎస్టు కుమ్ముడు, ఎస్టు కుమ్ముడు, కుమ్ముడు. ఇప్పుడు వీడికి ఏం కావాలంట? వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట, లేకపోతే కాలేజ్లో అందరికీ ఫోటో పంపుతాడంట. అలాగని వీడు చెప్పాడా? లేదు, వాడు వేరే బ్లాక్ మెయిలర్ చిరంజీవి గొంతుతో మాట్లాడాడు.
రే శ్యామ్, ఇక్కడ నేను చెప్పినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. రే నువ్వు స్వాతితో ఐ లవ్ యూ చెప్పించాలు. ఈ జన్మలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తావు. గుడ్ పదా. వెళ్ళిపోదాం నందు. ఇప్పుడు రాని వద్దే. వాడి సంగతి చెప్తా, నువ్వేం భయపడకు. ఓ షిట్, ఏంటి నందిని ఇక్కడికి వచ్చింది? బాబోయ్ బాబోయ్, ఏమైందిరా? నేను రాలేదు. అక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? స్వాతి పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది. బాగా చూడు. వస్తారుగా, చూసుకుందాం. ఇప్పుడు నందిని నీతో నన్ను చూసిందా? నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బిల్డింగ్ కి వేరే తీసి వెళ్ళిపోతుంది. బాబోయ్ నన్ను వదిలే బాబోయ్, నన్ను వదిలే. నీ లవ్కోదండం నీకోదండం, నన్ను వదిలే బాబోయ్. చంపేరా నన్ను, చంపేసి వెళ్ళిపో. నువ్వేదో ఎలా చేస్తావు? కొత్త చెట్టు కొని మరీ వేసుకొని వచ్చాను రా. ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందిరా? అబ్బా అక్కడ నందురా, ఇక్కడ శ్యామ్, గన్ శ్యామ్. ఏమవుతుంది అంటే వీడు వెళ్ళిపోతే ఇంకా ట్యాంక్ వండుకోలేక సాగుకోవాలి, పడుకోవాలి అంతే. ఇంకా ఏం చేయలేదు. రే శ్యామ్, నీ చెట్టు ఎవరా? తీసుకో, ఇంక నాకెందుకు, తీసుకో, నువ్వే తీసుకో. రే ప్యాంట్ ఇవ్వరా? ఇవ్వను. ఎందుకు? సిగ్గా? చెడ్డీ లేదు. చెడ్డీ లేకుండా ఇంత వచ్చావా? చెడ్డీ లేకుండా కాశ్మీర్కి వెళ్ళా. యాదవా, భయపడకు. స్వాతి ఎక్కడ చెప్పరా? చూడు స్వాతి, నువ్వు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. మన శ్యామ్ బుద్ధిలేనివాడు, అదే బుద్ధివంతుడు, మంచి మసాలా ఉన్నాడు, అదే మంచి మనసున్నాడు. మంచిగా కొలుస్తాడు, మసాలా తీపిస్తాడు, మసాలా దోసుకొని కొలుస్తాడు, మసాలా. అవన్నీ నేనెందుకు కొనిస్తాను రా? డబ్బులు కూడా లేవు నా దగ్గర. నువ్వు ఆగరా. శ్యామ్ నన్ను వచ్చాడు, నా అదృష్టం. శ్యామ్ నిన్ను వచ్చాడు, నీ అదృష్టం. అదే చెప్తే చక్కగా వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం. సరే, స్వాతి ఐ లవ్ యూ చెప్తుంది. దానికి ముందు ఆ ఫోటో డిలీట్ చేయి. నీ స్టేట్మెంట్ ఇవ్వు. లవ్ చేయాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలా? ఛీ, నీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, నీ ఆడియో స్టేట్మెంట్. నేను చేసింది తప్పు, ఇక మీదట స్వాతికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పు, రికార్డ్ చేస్తా. అలా చెప్తే స్వాతి ఐ లవ్ యూ చెప్తుందా? నేను చెప్తా కదా, నువ్వేం టెన్షన్ పడకు. సరే ఇవ్వు, చెప్తా. నేను చేసిన తప్పు ఇక మీదట స్వాతికి ఎలాంటి ఇబ్బంది కలిగించను. ఒకవేళ కలిగించనచో సెక్షన్ 302 ప్రకారం అండమాన్ జైల్లో పెట్టించుగాక. ఓకేనా స్వాతి? ఐ లవ్ యూ చెప్పిస్తా. సరే చెప్పించు. అన్నయ్య 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 ఎందుకు? స్వాతి చెప్తేనే బాగుంటుంది. అన్నయ్య అయ్యో అన్నయ్య, నా స్వాతి ఫోటో మాఫ్ చేస్తారా నువ్వు? అనుకున్నాను రా, ఇలాంటి వెధవ పనులు చేసి ఏకైక వెధవ నువ్వే అంటావని.
ఆగు. దగ్గర రాకు ఇద్దరు మెడ కోసేస్తా ఇద్దరు మెడ కోసేస్తా కోయరా కోయ్ చూద్దాం రే విక్రమ్ వేరేరా పదరా తాల్చుకుందాం చచ్చిపోతాం చెత్త నా కొడుకులు సార్ మీ లైఫ్ కూడా వాల్యూ ఉంది సార్ వచ్చేసారా? రండి రండి, ఇవ్వండి. ఏం పెంచేవి వాడిని వాడు నా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఏమైందండి? ఏమైందా? దేశంగానే దేశంలో అష్ట కష్టాలు పడి 4 రూపాయలు సంపాదించి పంపిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాహకం. నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేసావా? వాడిని కనడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. వాడు వీధి రౌడీలో కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడే నీ పుత్ర రత్నం. కన్న తండ్రిని నా మెడ మీద కత్తి పెట్టాడే. అంతేనా? ఏదో వెరైటీగా వెల్కమ్ చెప్పుంటాడండి. నీ కొడుకు దేనికి పనికిరాడు, వాడికి యూస్లెస్. ఏయ్ ఏంటయ్యా, ఏంటి పెద్ద పుడింగిలో వచ్చి మాట్లాడుతున్నావు? ముందెళ్ళి నీ కూతురికి చెప్పుకో. నా కొడుకు కనిపించగానే ఊరికే తిప్పుకుంటూ వచ్చేస్తుంది. నోట్కొచ్చినట్టు మాట్లాడకు, నాలుగు చీరేస్తా. సాంబశివరావు, మాటలు తిన్నగా రాని. నా గురించి తెలుసుగా? తెలుసు. అదేదో నీ పిల్లలకి చెప్పు. నీ కొడుకుని చూసుకొని తెగరిచ్చిపోతుంది. రెచ్చిపోద్దయ్యా, రెచ్చిపోద్ది. ఏం చేస్తా? అంతే. ఏ వెళ్ళవయ్యా, రండి రండి చెప్తాను. ఇలా కూర్చోండి. ఆ సాంబశివరావుకి మనం అంటే కుళ్ళండి. మీరు సింగపూర్లో బోల్డ్ అంత సంపాదించేస్తున్నారని ఎప్పుడు మన మీద ఏడుస్తుంటాడు. అది కాదే, వాడు నా ముందే నిన్ను ఎన్ని మాట్లాడినాడు. ఇక నేను లేనప్పుడు ఎన్ని మాట్లాడి ఉంటాడో ఊహించగలను. చెప్తా వాడి సంగతి. మీరేం కంగారు పడక్కర్లేదు. నా కొడుకు అజయ్ ఉండగా నాకేం భయం చెప్పండి. వాడికి కానీ తెలిసిందా తాట తీసేస్తాడు. నేను నిన్ను కొట్టానని చెప్పు, నా తాట కూడా తీస్తాడేమో నీ కొడుకు. అబ్బబ్బా, ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. మొన్నే ఆ మలయాళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళొచ్చానండి. మన వాడికి గ్రహాలేమో బాలేవటండి. నెత్తి మీద శని తిరుగుతున్నట్ట. 2 నెలలు దిగిపోతాట. ఆ తర్వాత గురుడు వచ్చి కూర్చుంటట. ఇంకప్పుడు మనవాడు కింగ్ అయిపోతాడు. చూడండి. కింగ్ కాదు, సర్లేండి, మీరెళ్ళి స్నానం చేసి రండి. మీకోసం చికెన్ ఉండాలి. చికెన్ కర్రీ నా కోసం నువ్వు చేసావు అంటే నేను నమ్మాలి. ఆ పనికి వాళ్ళు ఎదవ కోసం చేసి ఉంటావు. ఆ మాత్రం తెలీదా? రాని చెప్తా వాడి సంగతి. ఈయన కోపం ఎప్పుడు తగ్గుతుందిరా దేవుడా. రామ్మ, టైం అయింది. అమ్మ చికెన్ కర్రీ చేసింది, అదిరిపోద్ది. చికెన్ నాన్న, పెరుగన్నం. ఇంకా ఉన్నాయిగా. లక్ష్మి, చికెన్ ఏది? రెక్కలు చెగిరిపోయి. ఏంటి చికెన్ కర్రీ కావాలా? చికెన్ కర్రీ పొద్దుననగా పిల్లాడు బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మీకు చికెన్ కర్రీ కావాలా? అన్నయ్యకి నువ్వని కొడతావని భయం, వాడు రాడు. నాన్న, నాకు చికెన్ కర్రీ కావాలి. నీకు చికెన్ కర్రీ కావాలి అంతే కదా? ఓ పని చేద్దాం, నేను వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తా, మన ఇద్దరం తిందాం. ఓకే? సూపర్. మా నాన్న అంటే మా నాన్న. తెస్తారు. వాడి ఇంట్లోకి రాకుండా మీరు బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి. నేనేం చేస్తానో నాకు తెలియదు. పర్లేదు, నువ్వు వెళ్ళు. ఆ మదర్ ఇండియా ఎప్పుడు ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్కసారి బిర్యానీ కోసం అడుగు బయటికి పెట్టారో మళ్ళీ ఇంట్లోకి వచ్చేది లేదంతే. అది కాదు లక్ష్మి. దీపు నాన్న, ఈ పూటకు పెరుగు అన్నంతో సర్దుకో. కావాలంటే రేపు తీసుకొస్తాను, సరేనా?
అమ్మ చాలా కోపంగా ఉంది, అందుకని పెరుగన్నం తినేద్దామే. వద్దు, నాకు పెరుగు నువ్వు వద్దు, నేను తినా. ప్లీజ్ నాన్న ప్లీజ్, ఈ ఒక్క పూటగా నాన్న చెప్పినట్టు వినవా? సరే. గుడ్ గర్ల్. దీపు బంగారం చెప్పినట్టు వింటుంది. అదే ఆ వెధవ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో, ఎప్పుడు చెప్పినట్టు వినడం. ఎంతసేపు అయిందో. అమ్మా రే, ఎక్కడికి వెళ్ళిపోయావురా? నాన్న లోపల గోల్ చేస్తున్నాడు. ఇంకా కోపంగా ఉన్నారా? రా. బాగా ఆకలేస్తుందమ్మా. ఆకలిస్తుంది నాన్న. వెనక నుంచి మెల్లగా చప్పుడు చేయకుండా రా. రా. చికెన్ కర్రీ తిను. కోపం వల్ల కన్ను కొడుకుని బయట నిలబెట్టి మరీ తినిపించాల్సి వస్తుంది. నువ్వు తిన్నా. కైతుత్తు కొట్టోడే ఐ లవ్ యు మై మదర్ ఇండియా, మదర్ ఇండియా. యావత్తు కాయోడే ఐ డోంట్ లీవ్ మై మదర్ ఇండియా, ಮದರ್ ಇಂಡಿಯಾ. ತಾಯಿಗೆ ಮಿಗಿಲಾದ ಗಾಡಿನ ಅಂತ ನಂಬಿರೋ ಸಣ್ಣಿಂಡಿಯಾ. ಬಾಯಿಗೆ ತುತ್ತಿಟ್ಟ ಮಮ್ಮಿಗೆ ಪ್ರಾಣ ನೀಡುವೆ ನೀ ಕಂಡೆಯ. ಕೈ ತುತ್ತು ಕೊಟ್ಟೋಳೆ. అమ్మా ఫిష్ ఫ్రై సూపర్ అమ్మా. నీకు ఇష్టం కదా ఉంటుందిరా, సూపర్గా ఉంటుంది, సూపర్గానే ఉంటుంది. ఏమే నానా కష్టాలు పడి 6 నెలల తర్వాత కొంపకొచ్చినోడికేమో పెరుగన్నాం. నాన్న నాకు కూడా. అవును, అడ్డగాడిదలాగా ఊరంతా బాలాదులు తిరిగి వచ్చినోడికేమో చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై. బాగుంది నీ వ్యవహారం. ఇలాంటి అమ్మని ఎవరైనా చూసారా? మదర్ ఇండియా. ఏంటే మీ నాన్నగారు వచ్చారు కదా అని ఓ తెగ రెచ్చిపోతున్నావు. దిష్టి కొట్టేస్తున్నాను. నువ్వు తిన్నా. మెక్కమ్మా, బాగా మెక్కు. ఇదిగో లక్ష్మి, ఇప్పుడే చెప్తున్నా, ఏదో ఒక రోజు వీడు నిన్ను నన్ను రోడ్డు మీదకి లాగి మన పొరుగు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. ఇంకొంచెం చికెన్ పెట్టమ్మా. రే, మనిషి అన్నాక కాస్తైనా సిగ్గుండాలరా. హాయ్ నందు. చాలా పొరపాటు అయిపోయింది నందు. ఆ శ్యామ్గాడు స్వాతి అంటే ప్రాణం, సీరియస్ లవ్ అది ఇది అన్నాడు. ప్లీజ్ నీ అబద్ధాలు నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకో. లక్కీగా నువ్వు ఎలాంటి వాడివో ముందే తెలిసిపోయింది. అదేంటి నందు అలా మాట్లాడుతూ? ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయడం తప్ప? హెల్పా? దాన్ని ఎవడైనా హెల్ప్ అంటాడా? నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలిసే మాట్లాడుతున్నావా? 3 ఏళ్లలో స్వాతి మా అన్నయ్య కాబోయే వైఫ్, ఆమె ఫోటోని మార్క్ చేసావు. అన్నయ్య ఎందుకో నిన్ను వదిలేశాడు, లేకపోతే చచ్చిపోయి ఉండేవాడివి. దయచేసి వెళ్ళిపో. నీ సంగతి ఏంటో తెలియదు కానీ నేను మాత్రం చాలా పెద్ద తప్పు చేశా. దయచేసి వెళ్ళిపో. అంటే మన మధ్యలో అంతేనా? ఇంకేం లేదా? ఏమీ లేదు, ఇంతే. గుడ్ బై. తై తై తాం తక్క దిన తా తై తై తా దిత్ తై తై తా తా తై తై తా దిత్ తై తై తా. నమస్కారం అమ్మా. నమస్కారం. సిస్టర్ నమస్కారం పెట్టు. సిస్టర్ కాదు, మరి సిస్టర్ ఇన్ లా. దీపు, తప్పు అలా అనకూడదు. చూడమ్మా, పాత ఇంటి దగ్గర 1 సంవత్సరం డాన్స్ నేర్చుకుంది, మళ్ళీ నీ దగ్గర జాయిన్ అవుతానంటుంది. అలాగే, రేపటి నుంచి పంపించండి. డాన్స్ డ్రెస్ ఉంది కదా? ఉందమ్మా, కానీ పెరిగిపోయింది కదా, అది సరిపోదు, కొత్తది కొని పంపిస్తా. అలాగే, వెళ్ళొస్తామమ్మా. సరిగా ఆపు, దిగా. డాన్స్ క్లాసులో నందిని మేడం అని డాన్స్ టీచర్ ఉంటుంది. తీసుకెళ్ళి డ్రెస్ చూపెట్టి కరెక్టో కాదో కనుక్కో. పట్ట, ఈ లోపు నేను వెళ్ళి ఫీజు కట్టొస్తాను. వేధవేషాలు ఇక అన్నిటికీ డూడు బసంలా తల ఒకడదు, చేసేది మాత్రం అన్ని వేధవ పనులే. వేధవని వేధవన్న వేధవని.
ఒరే యూజ్లెస్ ఫిలం, ఆ పెళ్లి నడకేట్రా, త్వరగా వెళ్ళా. నందిని మ్యామ్. బాగా ప్రాక్టీస్ చేయండి. దిన్న తా తై తై తా దిత్ తై తై తా తా తై తై తా దిత్ ప్రాక్టీస్ చేయమని చెప్పానా లేదా? 3 4 5 6 7 2 3 4 ఎక్కడ పడిపోయింది ఇది? నాన్న డ్రెస్ చూపించాను, సూపర్ గా ఉందని చెప్పింది. చెప్పిందా? చెప్పే ఉంటుంది, చెప్పే ఉంటుందిలే. ఏంటిది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఇది వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. నా లైఫ్ తుస్సు. నందు ఐ లవ్ యూ మోర్ మోర్ మోర్. ఆ అమ్మాయికి నీకు పోలికెక్కట్రా? ఆ అమ్మాయి బంగారం రా, నువ్వు తుప్పు పట్టిన ఇనువ్వి. ఆ అమ్మాయి దేవతరా, నువ్వు మురికాలలో దొరికిన పందివి, ఎద్దువి, గాడిదవి, దున్నపోతువి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి, అడ్డగాడిదవి. ఈ వెధవ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే. అసలు ఆ అమ్మాయి అందం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ కరిష్మా ఏంటి? ఇలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకే పడతారండి. నేను మీకు పడలా? అంటే నాకు వాడికి పోలిక. ఆ రోజుల్లో నేను మీ నాన్న ఛాలెంజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నానే. నేను కాలేజీలో టాపర్నే. వాడు 10వ తరగతికి 3 సార్లు తప్పాడు. 2 సార్లు. వస్తున్నాడు వేధవ. వాడి జీవితంలో బాగుపడ్డు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆపండి. అమ్మా, నేను సింగపూర్ వెళ్తాను. నా ఆఫీస్ నేను చూసుకుంటా. ఏమండి, శని వెళ్ళిపోయాడండి, గురువు వచ్చేసాడు. ఆపు నీ సోది. బంగారు కొండ. ఎప్పుడు వెళ్తావు బంగారం? త్వరలో. కానీ సింగపూర్ అంటే పాస్పోర్ట్ ఉండాలిగా. ఉండాలిగా. పాస్పోర్ట్ అప్లై చేయాలిగా. చెయ్యాలిగా. అంటే పాస్పోర్ట్ కి డబ్బులు కావాలిగా. కావాలిగా. వాడు ఇక్కడికే వస్తాడని నాకు తెలిసే. నాకు తెలుసండి. లక్ష్మి ఎక్కడికి? ఇప్పుడే వస్తానంట్రా. ఒరే నిన్ను. ఇదిగోరా నాన్న. నా పర్సన్ నువ్వు తీసుకొస్తున్నావే. ఇదిగో నీ పాస్పోర్ట్ డబ్బులు. మరి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలిగా. వెళ్ళాలిగా. అక్కడ లేట్ అయితే ఏమన్నా తినాలిగా. తినాలిగా నాన్న. ఇదిగో ఇంకొక 500 పెట్టుకో. మిగిలిన కూడా తీసుకో. వాడికి అన్నందుకు మనం అడుగు తినాలా? తినాలిగా. మీరు తినండి. నా కడుపు నిండింది. అమ్మయ్యా, నందుకి గిఫ్ట్ కొనాలి, లంచ్కి పిలవాలి, లైన్లో పెట్టాలి. ఈ లవ్ చాలా కాస్ట్లీ మ్యాటర్ ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఆ గొడవ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అసలు కలవడమే మానేశాను నందు. నీ మీద ప్రామిస్, ఇప్పుడు ఏ గొడవలకు వెళ్ళడం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. నాకు నువ్వే కావాలి నందు. నమ్మవా? సరే అయితే ఇదిగో ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో. పట్టుకో, నీకే. రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను అని అడుగు, చెప్తా. ఈ ఫోన్ నీకోసమే కొన్నానందు. నాన్న, నువ్వు నా కోసం సింగపూర్ నుంచి తెచ్చిన ఫోన్ పోయింది. నీతో అబద్ధం చెప్పను, ఓకే? ఇదిగో నీకు ఇష్టమని జాస్మిన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను నందు, తీసుకో. లక్ష్మి, నా పెర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ ఏమైపోయాయి?
$500 సింగపూర్ డాలర్స్ పెట్టుకున్నానే. నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నాను నందు. ఇక్కడే కదా పాలవాడికి డబ్బులు పెట్టాను, ఏమైపోయాయి? నేను ఏం చేసినా అది నీకోసమే నందు. నువ్వు అంటే నాకు ప్రాణం. సండే నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వస్తావా? Yes! రే అజయ్, ఎక్కడున్నావురా? ఆడిటోరియంలో. అక్కడేం చేస్తున్నావురా? రే, నందు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందిరా. ఫ్రీగా ఉంటారా? ఓకేరా. ఓకే బాయ్ రా. హలో హలో 564 బండి మీదేనా? అక్కడ అడ్డంగా ఉంది, వచ్చి తీయండి. కార్నర్లోనే పెట్టండి బాస్. అడ్డంగా ఉందని చెప్తున్నాగా, రండి. రేయ్, బాగా దొరికేవరా. నీకోసం వెతుకుతున్నా. ఆ రోజు తప్పించుకుంటే అయిపోయింది అనుకున్నావా? నా స్వాతిని ఏడిపియడం బాగా సరదా కదా. తను ఎంత బాధపడింది నీకు తెలియాలి కదా. పట్టుకోండి. వికీ, బ్లడ్ పదరా. ఎలా కొట్టేశాడు. వెంకీ, వెంకీ, లేరు వెంకీ. వాడు మన విక్కీని ఎలా కొట్టాడో, వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోను, వాడు నాశనం అయిపోతాడు. దరిద్రుడు. మొన్న స్వాతిని ఎవడో కుర్రాడితో లింక్ చేసి ఫోటో పంపించాడు చూడు, వాడు వీడే. వీడే ఇలా ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఉంటారో. చచ్చా. అసలు వీళ్ళు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నారా, గొడవ పడడానికి వెళ్తున్నారా? ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, ఇదిగో చూడు, నీ డ్రామాలు చాలా బాగుంటాయి, నువ్వు మంచి యాక్టర్వి, వెళ్ళి సినిమాల్లో ట్రై చేయి, నన్ను వదిలే, నువ్వు నాకు వద్దు. ఓకే నందు, నీకు అంత ప్రాబ్లం అయితే ఇంకా నేను కలవను. కానీ నీకు 2 విషయాలు క్లియర్ చేస్తా. ఆ రోజు నువ్వు పిలిస్తేనే ఆ ఫంక్షన్కి వచ్చా. మీ అన్న ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలియదు. రెండోది, ఆ రోజు ఎవరో తెలియని ఒక పాపకు ఫిట్స్ వస్తేనే నువ్వు అలా విలవిల్లాడిపోయావు. వెంకట్ నా ఫ్రెండ్, వాడిని అలా కొడుతుంటే నేను చూస్తూ ఉంటానా? ఆలోచించు. ఈ గొడవ నాకు మీ అన్నయ్యకు మధ్యలో వాడేం తప్పు చేశాడు? మీ అన్నయ్య కొట్టిన దెబ్బలకు వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు నన్ను వదిలే అని అన్నావు. ఎందుకంటే నేను నీకేమి కాను కాబట్టి. ఇదే మాట మీ అన్నయ్యతోను అనగలవా? అనలేవు. నాకు వాడికి ఉన్న తేడా అదే. సరే, ఇంకా నేను నీకు ఫోన్ చేయను, కనిపించను. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నువ్వే నాకు కాల్ చేయి.
నీకోసం నేను దాచుకున్నా నీ వస్తా. నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే, దాన్ని నువ్వు కూడా మార్చలేవు. వస్తా. ఆశలో సులలో తీయని ఊహలలో కురిసేను అనురాగం అది విషమైపోయేనే దూరమైన ప్రేమలో భారమైన బ్రతుకులో ఏది సదా సాగులో ఈ పయనం. ఆశయ్ గారిని కలిసావు కదా, వాడి పేరు చెప్తేనే నాకు మంట. ఎందుకు కలిసావు? ఎందుకురా దాన్ని అలా కొడుతున్నావు? నీకు తెలుసా నీ ముద్దులో కూతురు ఏం చేసిందో? ఇగో చూడు, ఇగో చూడు. ఏంటి ఇది? దీన్ని చంపేయ్. ఎందుకు అలా చేస్తున్నావు? చిచి, ఎందుకే నా కడుపుని చెడబుట్టావు? మనసి రాయిగా మారి ఈ కక్షలు జ్వాలగా రేగి జాలే లేని జగతిలో మమతకు స్థానం లేది నా బాధను ఎవరు వినరి ఉసిరే రేలో. ఏంట్రా ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం? నీకు తెలియదు మావయ్య, వాడికి నాకు 2 ఏళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటో నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? ఎంత అసహ్యంగా ఉంటుంది. నాడకేం జవాబు చెప్పాలి? అసలు ఇదంతా నా మీద కోపంతో చేస్తాడా, లేకపోతే నిజంగా దీన్ని లవ్లో పడేశాడా? ఏం అర్థం కావట్లేదు. అసలు వాడిని చంపేయాలి. రేయ్, ఇప్పుడు కోప్పడి ప్రయోజనం లేదు. చాలా ప్రశాంతంగా ఆలోచించాలి. వాడి గురించి అలా ఉంచు. రేయ్, ఇందాక జరిగిన గొడవకి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయిందనుకో, అప్పుడు ఎంత చండాలంగా ఉంటుంది. మన కుటుంబం పరువు రోడ్డు మీద పడిపోదు. రే విక్కీ, మీ చెల్లిని నువ్వు పువ్వుల్లో పెట్టుకుని పెంచావు, అది ఇప్పుడు యాపిల్ పండులా తయారైంది. ఆ యాపిల్ పండు మురికి కాలంలో పడిపోకుండా ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. ఈ యాపిల్ పండుని అమెరికా పంపించేస్తే ఈ మురికి కాలవ ఉండదు, ఆ కాలవ కంపు ఉండదు. విష్ణుకు ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడే చెయ్యి. హాయ్ విక్కీ. హలో విష్ణు, ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేసావు? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి, మీ చెల్లికి ఏమైనా వేరే సంబంధం చూస్తున్నావా? అచ్చా, అది కాదు. హే, ఐఎమ్ జోకింగ్ మ్యాన్. విష్ణు, నందు ఇప్పుడు చాలా అందంగా తయారైంది. సో కాలేజ్లో వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వావ్, ఫ్యాంటాస్టిక్. అదే కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు ఓకే అంటే నీకు నందుకి పెళ్లి చేద్దామని. ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ సీరియస్ మ్యాన్, నాన్నతో మాట్లాడతా కదా. విక్కీ, నీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ అమెరికాలో ఏ అమ్మాయిని చూసినా నాకు నందులాగే కనిపిస్తుంది. అలాంటిది నందు నాతో యూఎస్ వస్తుందంటే ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ మ్యాన్. మరి మీ అమ్మ నాన్నతో నువ్వే చెప్పాలి. విక్కీ, నువ్వేం వరీ అవ్వకు. 15 డేస్లో నేను హైదరాబాద్ వస్తున్నాను. 1 మంత్లో పెళ్ళి, ఓకేనా? ఓకే విష్ణు, థ్యాంక్ యూ రా. ఇంకా విష్ణు ఏంట్రా, బావా బావా అని పిలువు. ఐ లవ్ యూ విక్కీ. సారీ బావా. మామ్ డాడ్తో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే, బాయ్. ఓకే బావా, బాయ్. జాగ్రత్త రా. రేయ్, ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచు. 1 నెలల పాటు ఆ అమ్మాయిని బయటకు ఎక్కడికి పంపించొద్దు. నో కాలేజ్, నో ఫోన్ కాల్స్. అర్థమైందా? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అర్థమైంది మావయ్య. రే మావా అజయ్, నీ పెళ్లి ఫోటో సూపర్ ఉందిరా. రే ఊరుకోరా. రే బాగానే అయింది కదరా.
ఇక సచ్చినట్టు ఆ విక్రమ్ గారు మీ దగ్గరికే వస్తాడు. రేపు పిచ్చదోలా మాట్లాడుకో. నేను నందుతో ఇంకా ఈ జన్మలో కలను ఫోన్ చేయను అని చెప్పేశా. ఇప్పుడు తన జీవితం పాడవాలని ఇదంతా నేనే చేశాను అనుకోదు. అంతా అయిపోయింది. ఏంటి రాజే ఫుల్ హ్యాపీగా ఉన్నట్టును? ఫేస్ దొండపండ్లా వెలిగిపోతుంది. ఎలా ఉంది నేను సృష్టించిన భూకంపం? కాలేజ్ మొత్తం అద్దరిపోయింది కదా. ఇక్కడ నుంచి మన కాలేజీకి నువ్వే హీరో, నందినే నీ హీరోయిన్. అలా ఉంటది ఈ శ్యామ్ గడి దెబ్బ. చెప్తా. వదిలేరా వాడిని, పాపారా. రే పోడ్రా, చచ్చిపోవాలందిరా. అమ్మా నాకు ఈ పెళ్ళి వద్దమ్మా, నేను చదువుకుంటాను. నువ్వు చదువుకునే లక్షణం చూసాంగా. ఇప్పుడైనా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి బుద్ధిగా ఉండు. అడ్డమైన వేషాలు వేయక. చదువుకుంటుందట, చదువుకుంటుంది. ఈ చదువు ఆశలో సులలో తీయని ఊహలలో కురిసేను అనురాగం, అది విషమైపోయేని. దూరమైన ప్రేమలో భారమైన బ్రతుకులో ఈ దిశగా సాగులో ఈ పయనం. అన్నయ్య నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ వాడితో పారిపోయి నా పరువు తీయాలనుకుంటున్నావా? నీకు పెళ్లి చేసి వదిలించుకుంటేనే నాకు మనశ్శాంతి. అర్థమైందా? ఆశలు ఆవిరయ్యి నా మదిలో వేదన మోగి మాటరాని మౌనమే. క్షణముక యుగముగ మారి నా తనువుక మూడైపోయి వాడిపోయి జీవమే. నీకోసం వేచి ఉన్న ప్రతి క్షణం, నీ తలపులో జీవిస్తున్న అనుక్షణం, మన ప్రేమే కదేనా కథగానే మిగిలినా. ఆశలో సులలో తీయని ఊహలలో. మంచి ఐడియా ఇచ్చా మాయా. రే వికీ, ఆ జీగడ్ ఫ్రెండ్స్ వచ్చే దారిలో కనిపించారా, మమ్మల్ని చూసి పారిపోయారా. జాగ్రత్త మామ. హలో, ఎవరు మీరు? ఏం కావాలి? నాన్న, నాన్న. ఎవరు బాబు నువ్వు? ఎనిమిని, అజయ్ గాడి ఎనిమిని. చూడండి, వాడు వాడి ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా తిరుగుతున్నారు. వాడికి చెప్పండి, వాడు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అక్కడ కనిపిస్తే మాత్రం కాళ్ళు చేతులు ఎరో కొట్టేస్తా. వాడికి నీకు మధ్య ఏంటి గొడవ? ఓ మీకు తెలియదు అనుకుంటా. వాడు మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే నువ్వు నందిని వాళ్ళ? ఓ అంటే మీకు కూడా తెలుసు అనమాట. ఏం ఫ్యామిలీ అండి మీది? చెత్త ఫ్యామిలీ, చెత్త బాగా. రే ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? మా అజయ్ గురించి మాకు బాగా తెలుసు. పో బయటికి. వాడికి చెప్పండి, మళ్ళీ నా విషయంలో క్రాస్ చేస్తే వాడిని చంపేస్తా. చంపేస్తావా? చంపేస్తావా? మా అజయ్ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలా వచ్చి గొడవ చేసావని తెలిస్తే అయిపోతావా? ఉండండి. రౌడీ వెదవలా మాట్లాడుతున్నావు. బయటికి పో. రౌడీ వెదవ నేను కాదు, నీ కొడుకే. నాతో డీల్ చేయలేక నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. వేస్ట్ ఫెలో. ముందు పో ఇక్కడి నుంచి. పో బయటికి. వెళ్ళయ్యా. ఉండండి. ప్రతి అడ్డమైన వెదవ వచ్చి మా అజయ్ గురించి మాట్లాడవే. వెళ్ళి బయటికి.
నందిని వాళ్ళ అన్నొచ్చాడు రా. అమ్మా నాన్నని ఫుల్గా తిట్టేశాడు. నువ్వేమో నందిని వెనుక పడుతున్నావని నాన్న పైన అరిచేశాడు. అమ్మనేమో ఏవే ఏవే అనేశాడు. ఎట్లా మాట్లాడంటే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తా అన్నాడు. వద్దమ్మా, నాకు నందిని వద్దు. మన ఇంటికి వచ్చి వాడు మిమ్మల్ని ఇంత అవమానించాక వాడు నా కాళ్ళు పడుకొని బతిమాలినా నేను వాడిని క్షమించను. నందిని వచ్చి బ్రతిమాలినా నేను పెళ్లి చేసుకోను. నాన్న మీతో అలా మాట్లాడా? చెప్తా వాడి పని. అమ్మా, నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా లైఫ్లో ఇంకా నందిని లేదు. నాకు నువ్వే దేవత. నాన్న దేవుడు. వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? చెప్తా వాడి పని. హలో నందిని. హలో నందు, ఎలా ఉన్నావు? నీ గొంతు విన్నాకే నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. మా అన్నయ్య అదేం పర్లేదు నందు. ఇలాంటి సిచ్యువేషన్లో గొడవలు కామనే కదా. వాడు కోపంలో ఉన్నాడు కదా. వాడెంతైనా నా బావే కదరా. మా నాన్నకి ఇదంతా చాలా కామన్. సింగపూర్లో డబ్బులు తీసుకునే ఉద్యోగం ఇప్పించడు. అందరూ బూతులు నెడతారు. నువ్వు లైట్ తీసుకో. మా నాయనమ్మ అయితే మా అమ్మను చిచ్చిపుడుతో కొడుతుంది. అమ్మ పట్టించుకోదు. ఏం పర్లేదు. నందు, ఆ ఫోటో నాకు తెలుసు నువ్వు చేయలేదు. విష్ణు అని యుఎస్ లో ఉంటాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అజయ్? నువ్వు లేకుండా నేను ఉండలేను. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు. నీకోసం ఎంత దూరమైనా వెళ్తా. అర్థమైందా? నువ్వు మాత్రం ఏడు. నేను తట్టుకోలేను. జాగ్రత్తరా. నేనుండనా మరి? అమ్మా దా. హలో హలో, వస్తున్నా. నేను వస్తున్నాను రా. పదా. ఆశలు ఆవిరయ్యి నా మదిలో వేదన మోగి మాటరాని మౌనమే క్షణముక యుగముగ మారి నా తనువుక మూడైపోయి వాడిపోయి జీవమే నీకోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపులో జీవిస్తున్నా అనుక్షణం మన ప్రేమే కదేనా కథగానే మిగిలినా. ఎక్కడుంది అబ్బాయి ఏరోప్లేన్? రేషామ్, ఆ రోజు జరిగిన దానికి ఏమనుకోకు. ఏమని అనుకుంటుంటే ఇక్కడ దాకా వచ్చావన్నా. ఈ విషయం చెప్పు. మా అమ్మ నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు ఇచ్చిందిరా. ఈరోజు రాత్రి ఎవరికి తెలియకుండా నన్ను తీసుకొని వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు కదా. రే అజయ్, ఇచ్చాలో రిస్క్ రా. ఎవరికి తెలియకుండా నందిని ఇంటికి వెళ్ళి నందిని బయటికి తీసుకురావాలా? ఇది చాలా డేంజర్ రా. రే, నాకు వేరే మార్గం లేదురా. తను అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారా? ఈ విషయం ఎందుకు చెప్పావా? రే, చెప్తే తిడతాడ్రా. ఈరోజు మీరు వస్తారా రారా? రే, చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా ఇరికించాడు. ఇప్పుడు ఇందులో ఇరికిస్తున్నాడు. ఎన్ని గంటలకు రావాలి? 11 o'clock. మా ఇద్దరిని బస్ ఎక్కించేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోక ఏం చేస్తాం లేరా? రే, మీ నాన్న తెలిస్తే? ఏమా అజయ్, నేను భాషని మాట్లాడుతున్నాను. నువ్వు లవ్ చేసేది ఆ అమ్మాయి నందినియే కదా? అవునన్నా, ఏమైంది? ఆ అమ్మాయికి షాదీ ఫిక్స్ అయింది కదా?
అవునన్నా, నెక్స్ట్ మంత్ 18th కదా. కానీ నీకు ఒక విషయం చెప్తాను విను. దానికి ముందే అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అది కాదు బాయ్, ఇప్పుడు ఇంకో గంటలో ఏసరావు నగర్ బాలాజీ టెంపుల్ హేనా, అక్కడే పెళ్లి. రే అజయ్ ఎక్కడికి రా? రే ఆగ్రా. ఇది లోపల పెట్టరా. రే జాగ్రత్తరా, వాడు ఎట్టి పరిస్థితులు లోపల రాకూడదు. రే నువ్వు ఆగేట్ చూడు, ఓకే గేట్ చూడు, అర్థమైందా? నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు, నువ్వు హ్యాపీగా వెళ్ళి పెళ్లి పనులు చూసుకో, మిగతాదంతా మేము చూసుకుంటాం. మేము చూసుకుంటాం. హలో రే విక్రమ్, నేను నీకు ఏం ద్రోహం చేశానురా? ఏదో చిన్న చిన్న గొడవలు, ఎందుకురా మమ్మల్ని విడగొడతావు? ఏంట్రా దేవదాస్లా మాట్లాడుతున్నావు? విషయం అర్థమైంది కదా, అరగంటలో పెళ్ళాక చెప్తా. అప్పుడు ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి చావు. రే విక్రమ్, తప్పురా, నేను లవ్ చేయడం కాదురా, నీ చెల్లి కూడా నన్ను ఇష్టపడుతుంది కదా. సరేరా, ఇష్టపడుతుంది, ఇప్పుడు ఏంటి నీ గోలా? రే విక్రమ్, ఐఎమ్ సారీ రా, నీ చెల్లి పెళ్ళి నువ్వు అనుకున్నట్టే జరగదురా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా. ఇప్పుడు నా చెల్లెలు గుడి లోపలే ఉంది, పెళ్లి పీటల మీదే ఉంది. ఏం చేయగలుగుతావురా చెప్పు, ఏం పీకుతావురా? రే విక్రమ్, పెళ్లి జరగాలంటే పెళ్లి కూతురుంటే సరిపోదురా, పెళ్లి కొడుకు కూడా కావాలి. వాడిప్పుడు నా దగ్గర ఉన్నాడు. అయినా అక్కడ తెల్ల పిల్లల్ని వదిలేసి ఇక్కడ మా ఊళ్ళో అయిన పిల్లలు ఎందుకు బాసు నీకు? ఇప్పుడు చూడు ఏమైందో. అయినా మావాడు ఎంత కష్టపడి అమ్మాయిని పడతాడు తెలుసా? అయినా నీకేం తెలుస్తుంది? రండి బావగారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అబ్బాయి వచ్చేసాడు. అబ్బాయి బాగున్నాడు కదా? గణానాం త్వా గణపతిగం హవామహే ధ్యానాం త్వా ప్రియపతిగం హవామహే. వచ్చిన రోజే అడిగాను నందు ఎందుకురా డల్గా ఉందని. చెప్పావా? ఆ అజయ్ గాడికి నందుకు మధ్య ఎంతో జరిగింది. నాకు చెప్పకుండా హైడ్ చేసావు, నన్ను మోసం చేసావు. నీ వల్ల నా 1 month లీవ్ వేస్ట్ అయింది, నా ప్రాజెక్ట్స్ అన్ని పోయాయి, 3 crores లాస్ రా. నన్ను మెంటల్ అనుకున్నావురా? యు బ్లడీ. వీడంటే పిల్లోడు, పెద్దవాళ్ళు మీ బుద్ధి ఏమైంది? ఛీ! రారా నాన్న. ద్వారగారు నిన్నంతా చాలా బిజీ అనుకుంటా. మొత్తానికి ఆ అమ్మాయి అమెరికా సంబంధం చెడగొట్టేశారు. చెడగొట్టంలో ఫస్ట్ ఉంటారు కదా తమరు. యూజ్లెస్ ఫెలో. అయ్యో, నేను వీడి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు కట్టేసి నకలు విడిపించుకొని వస్తాను. సరే నాన్న. మళ్ళీ అవసరమైనప్పుడు చెప్తా. ఇలాగే అరేంజ్ చేయమ్మా. అలాగే నాన్న. నాన్నకు చెప్పలేదు కదా? చెప్పలేదురా. ఇంటికి ఏం చేద్దామని? నిన్నే కదమ్మా టెన్షన్తో తిరిగాను. ఒక్కరోజు ఆలోచించుకో నువ్వు. సరేలే, మధ్యాహ్నం లంచ్కి వచ్చాయి, చికెన్ చేస్తాను. సరే అమ్మా. సరే, అటు వెళ్తామేంటి? ఓకే ఓకే. రే విక్కీ, చాలరా. రే వద్దురా, ఆపేరా. వాడిని వద్ద సమస్య లేదు. ఆ విక్రమ్ గారు ఫ్రెండ్స్ ఫాలో అవుతున్నారా? వాడు చాలా కోపంగా ఉన్నాడు, నేను ఏమైనా చేస్తాను. జాగ్రత్తగా మా ఇంటికి వచ్చేసి అక్కడ చూసుకుందాం. సరే
రేయ్, నన్ను ఏం చేద్దామనరా? కొడతావా? కొట్టు కొట్టు కొట్రా, నీ కోపం చల్లారే వరకు కొట్టు, కొట్రా. సరేరా, నన్ను చంపితే నీ కోపం చల్లారుతుందంటే చంపేయరా, చంపేయ్ చంపేయ్. నీ చెల్లిని ఇష్టపడ్డా, అదే కదా నేను చేసిన తప్పు. నన్ను నందు కూడా ఇష్టపడుతుంది కదా. డిస్కషన్ ఏంట్రా? విక్రమ్, నాకు నందంటే ప్రాణం రా, చెప్తే వినవేంట్రా? నా ప్రాణం పోతే తప్ప నా లోపానికి పోదురా. నేను చచ్చిపోతే తను కూడా చచ్చిపోతుందిరా. రై, అయితే నేను చంపి దాని సగం నేను చూసుకుంటాను. చదువుకున్నావు చేసే పని అది రౌడీ లాగా. నీకు దీనికి ఏం సంబంధం లేదు. విక్రమ్కి కాకూడదు. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రా. ఎందుకంటే వాడు నన్ను అన్నయ్యరా, నా బావరా. అజయ్ 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 ప్రాణాలు లవర్ కోసం ఇవ్వాలి కానీ వాళ్ళ అన్నయ్య కోసం ఇవ్వడం ఏంట్రా? రండ్రా. నీకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏమవుతుందో ఒక్క నిమిషమైనా ఆలోచించావా? నాకేం కాలేదు కదా నందు. ఆ రోజు వేణుకొచ్చిన కోపం చూసి వాడు మీ అన్నని ఏం చేస్తాడోనని చాలా భయపడిపోయాను నందు. రావికి వీడు నా కోసం ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నన్ను కాపాడాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రే, నువ్వు నా బావరా. మన నందు పెళ్లి వాడితో జరగడానికి నేను ఒప్పుకోను. ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. ఇదిగో వాడు మార్క్ లిస్ట్ అన్నీ 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 గుడ్డుతున్నాలే. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని, రెస్పెక్టబుల్ మ్యాన్ని నన్ను ఇక్కడ 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 ఎక్కడ కొట్టాడు వాడు. నాన్న ప్లీజ్ నాన్న, నా మాట వినండి. అజయ్ చాలా మంచోడు, మీరు చెప్పినట్టే చేస్తాడు. దానికి నేను గ్యారంటీ. ఏం చేయాలో చెప్పండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి. అదే నేను కోరుకునేది.
ఓకే విక్కీ, నేను చెప్పినట్టు చేయగలిగితే అప్పుడు ఆలోచిస్తాను. ఫస్ట్ థింగ్ 3 ఇయర్స్లో అన్ని ఏరియాస్ క్లియర్ చేయాలి. సెకండ్ వన్, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. కంప మునిగింది. థర్డ్ వన్, హీ మస్ట్ సెక్యూర్ అ గుడ్ జాబ్. దేవుడా, తర్వాతే తక్కినవన్నీ. గోవిందా గోవిందా. అజయ్, మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. చూడు అజయ్, నేను నీకు కావాలంటే నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఏంటి నేను చదవాలా? నన్ను సప్త సముద్రాలు దాటమను, నీకోసం దాటుతా. ఎవరెస్ట్ ఎక్కమను, నీకోసం చకచక ఎక్కుతా. అక్కడి నుంచి దూకమను, నీకోసం దూకుతా. అంతేగాని నన్ను చదవమని మాత్రం చెప్పొద్దు నందు, చెప్పొద్దు నందు, చెప్పొద్దు. ఇది గట్ల, ఇది గట్ల. కట్టినవన్నీ అందులోనే పెట్టానండి. ఎక్కడంటే రిసీట్లో? ఇదిగోండి, ఇది ఎక్కడ లేవు చూడు. ఒరే అన్నయ్య, చిన్నప్పుడు అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, స్కూల్లో మిస్ చెప్పింది, అందరు టీచర్లు చెప్పారు, కాలేజీలో లెక్చరర్స్ చెప్పారు, ప్రొఫెసర్స్ చెప్పారు, చివరికి ప్రిన్సిపల్ కూడా చెప్పారు కదరా. వాళ్ళందరూ చెప్తే చదవలేదు. ఇప్పుడు ఎవరో ఒక కోన్కిస్కా అమ్మాయి చెప్పిందని పుస్తకాలు పట్టుకొచ్చావు. నీకే ఎవరనిపించట్లేదురా? ఇదంతా చెప్తే నీకు అర్థం కాదు దీపు. ఏంటి అర్థమయ్యేది? ఏంటి అర్థమయ్యేది? నీకు ఒక్క విషయం చెప్తున్నాను విను. నీకు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా చదువు రాదు, మార్కులు రావు, పాస్ అవ్వు. నీ పెళ్లి కథను చచ్చినా ఒప్పుకోడు. ఈ విషయం నేను బల్ల గుద్ది చెప్పగలను. అర్థమైందా? కరెక్ట్. ఇప్పుడు నాకు 21, 2 ఏళ్లలో నేను నెలకు 50,000 సంపాదిస్తా. అంటే 23 ఏళ్లకు నందుని పెళ్లి చేసుకుంటా. 25 ఏళ్లకు మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు, ట్విన్స్ కూడా కావచ్చు. నాకు 28 వచ్చేటప్పటికి హైదరాబాద్ అవుట్స్కట్స్ లో మంచి ల్యాండ్ కొని 2000 యార్డ్స్ లో డూప్లెక్స్ ఇల్లు కడతా. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మా పిల్లల్ని ఓయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తా. నాకు 53 వచ్చేసరికి వాళ్ళ చదువులు అయిపోతాయి, వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. నాకు 55 వచ్చేసరికి వాళ్ళకి 50 లక్షలు ఖర్చు చేసి వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తా. నాకు 58 వచ్చేసరికి అప్పుడు నా చేతిలో 55,66,498 రూపాయలు ఉంటాయి. ఈ డబ్బుతో నేను నా పెళ్ళం ఇండియాలో డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్ వెళ్తాం. వరల్డ్ టూర్ లో అమెరికా, లండన్, హాంకాంగ్ అన్ని తిరుగుతాం. ఇక 60 ఏళ్లకు మన వాళ్ళని స్కూల్కి కూడా తీసుకెళ్తా. వాళ్ళని పెంచుతా, పెద్ద చేస్తా. కుదిరితే వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేస్తా. చాలా ఇదే నా చిన్న కుటుంబ కథా చిత్రం. బంగారు కొండ. ఏంటిది దగ్గర ఏంటి ఏంటో తెల్లంతే. ఏంటో అజయ్, ఏంటి తెగ రాస్తున్నాడు? చూడరా, ఇదిగో వెంకిగాడు పేలేడు. అడుగు పేలేడు. అక్కర్లేదురా, నేను పాస్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావురా? కష్టపడ్డాను, ఈరోజు పాస్ అయ్యాను. కష్టపడ్డావేంటి? పాస్ అవడం ఏంట్రా? ఎలారా? నా గుడ్డి చెల్లెలు. ఒరే అన్నయ్య, నా కళ్ళ చూడక్కడ పెట్టావురా. టీబీతో పోరాడుతున్న తండ్రి, కుటుంబం కోసం ఇంటింటికి వెళ్ళి పనిచేస్తూ కష్టపడుతున్న తల్లి.
ఇదే నా జీవితం సార్. వాళ్ళకు సేవ చేసి చేసి అలసిపోయా, చదువుకోలేకపోయా. నేను పరీక్షల్లో పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది, నా కుటుంబం నిలబడుతుంది సార్. నా జీవితంలో ఈ ఆశాజ్యోతి మీరే నిలపాలి సార్, మీరే నిలపాలి. నీలాంటి యువకుడు మన దేశానికి ఎంతో అవసరం. సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన నీలాంటి వాడు పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా ఎప్పుడూ ఫెయిల్ కాకూడదు. నువ్వు రాసిన పేపర్స్ ఎక్కడికి వెళ్ళినా చేసి మార్కులు వేయించి నిన్ను పాస్ చేయిస్తా. నువ్వు పాస్ అవ్వాలి. అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు. ఏమండి, మన అజయ్ పాస్ అయ్యాడు. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. ఈ రోజు నుంచి నువ్వు ఉత్తి భారత్వి కాదు, స్వచ్ఛ భారత్వి. చదువు సంజయ్ మానేసి అజయ్ గారితో తిరుగుతున్నావు కదా, తిరుగురా తిరుగు. ఏదో ఒక రోజు నువ్వు లెట్టులు కొట్టుకొని బతకాల్సి వస్తుంది. మీరేంట్రా ఇలా వచ్చారు? చేయి అదో బతుకు, లెట్రిన్లు కడగాల్సి వస్తుంది. రే నీ కనీసం ఆవుతేమైనా ఉందిరా, నా బతుకు కలుగుదా లేదురా. మీరు చాలా బెటర్ రా. ఓసారి కిందికి చూడండి. నేను ఎక్కడికి పారిపోకూడదని సర్కస్లో ఏనుగు కట్టేసినట్టు కట్టేశారా మా నాన్న. 2 రోజులు దేనికి పోలేదురా. వెల్కమ్ టు అవర్ బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్. ఈ రోజు బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్ లో మనం కలుసుకోబోయే గొప్ప వ్యక్తి మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ సింగపూర్. సింగపూర్ లో అజయ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న అజయ్ గారు తక్కువ కాలంలోనే ఎక్కువ సక్సెస్ ని చూశారు. ఎంతో మంది భారతీయులకు సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పుడు అజయ్ కన్సల్టెన్సీ షోరీలు చూద్దాం. మా అబ్బాయి అజయ్ చిన్నప్పటి నుంచి బ్రిలియంట్ స్టూడెంట్. అన్నింటిలోనూ ఫస్ట్గా ఉండేవాడు. ఆఫ్ కోర్స్ అన్నీ నా పోలికలే. నీకు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా చదువు రాదు, మార్కులు రావు, పాస్ అవ్వు. వాళ్ళలో ఈ స్పార్క్ చూసే చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ బాగా ఎంకరేజ్ చేసేవాడిని. నువ్వు మురికాలలో దొరికే పందివి, ఎద్దువి, గాడిదవి, దున్నపోతువి. జీవితంలో ఒక లక్ష్యంతో ముందుకెళ్ళమని అడ్వైజ్ చేసేవాడిని. రే మనిషి అన్నాక కాస్తైనా సిగ్గుండాలరా. ఈరోజు అజయ్ ఇలాంటి విజయం సాధించాడంటే దానికి కారణం వాడి క్రమశిక్షణ, కృషి, పట్టుదల. ఏదో ఒక రోజు వీడు నిన్ను నన్ను రోడ్డు మీదకి లాగి మన పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్ యూ డాడ్. అన్నిట్లో నా ఇన్స్పిరేషన్ మా అన్నయ్యే నా రోల్ మోడల్. మా అన్నయ్య దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా డాడీ సింగపూర్లో ఉన్నప్పుడు మా మమ్మీయే మా అన్నయ్యని చాలా డిసిప్లిన్గా పెంచింది. అందుకే ఆమెను ప్రేమతో మదర్ ఇండియా అని పిలుచుకుంటాను. మా అన్నయ్య చాలా నిజాయితీపరుడు. మా అన్నయ్యని నేను సన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాను. మా మమ్మీ మా అన్నయ్య ఇద్దరు చాలా గ్రేట్. ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. అజయ్ అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అజయ్కి ఇడ్లీ, దోశ, వడ, బోండా అన్నీ పెడతాం. బుధవారం చికెన్ బిర్యానీ, గురువారం మటన్ బిర్యానీ, శుక్రవారం పెరుగన్నము, సాంబారు పెట్టి మేపడం మా అందరికీ ఎంతో సంతోషం. ఇంట్లో అందరూ నా మాటే వింటారు. అజయ్కి యజమానురాలు నేనే. ఒక పక్కన ఇల్లు, మరొక పక్కన అజయ్ని చూసుకోవడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అజయ్ గారు, ఈ రోజుల్లో తప్పుతో పడుతున్న యువతకు మీరు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? రోజు కాలేజ్కి వెళ్ళాలి, బాగా చదవాలి,
మిమ్మల్ని చెడగొట్టడానికి కొంతమంది ఫ్రెండ్స్ చేరుతారు. వాళ్ళ మాట విన్నారా అంతే అయిపోతారు. డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోండి, ఇప్పుడు సరిగా చదువుకోలేకపోతే రేపు లెట్రిన్ కడుక్కొని బ్రతకాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. నాకెక్కడో కాలుతుందిరా. నాన్న వచ్చి చేసి నేను ఇక్కడ ఉండలేను. ఈ రోజు వాడిని వేసేసి పల్లి జైలుకి షిఫ్ట్ అయిపోతా. పదండ్రా. ఆగండ్రా. ఈరోజు వాడిని వేసేద్దాం. ఎక్కడ్రా వీడు? కనపడ్డే ఎక్కడాడు? ఎక్కడున్నా సరే ముక్కలు నరికేసి కనిపిస్తే పొడిచి పారు దొరుకుతా. కత్తులతో రెడీగా ఉన్నారు. రండి రండి. అయ్యో పర్లేదు రండి. కత్తులతో ఎక్కడ తీసుకుపోతుంది? భోజనాలు పెట్టిస్తుందా? బిర్యానీ ఏమోరా. రండి రండి రండి. ఎంతైనా మా ఆయన ఫ్రెండ్స్ కదా, రండి. ఈ వెజిటేబుల్స్ కట్ చేయండి. ఏంటి? మీరు ఈ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉండండి, నేను మా ఆయన్ని పిలుచుకొని వస్తా. నెక్స్ట్ క్లాస్ యూఎస్లోనే కదా? యా ప్లాన్. అయ్యో ఏంటి బావ వీళ్ళతో డిస్కషన్? నువ్వు తొందరరా. వేస్ట్ ఫెలోస్. ఏంట్రా ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం రా. ఎవడ్రా బాగున్నాడు? నీ అయ్యా ఉల్లిగడ్డ పోయి. మేము అస్సలు బాగాలేంరా. నువ్వు సింగపూర్ వెళ్ళిపోయాక మా జీవితం దరిద్రంగా తయారైంది. నాకు కూడా ఏదైనా జాబ్ చూడరా ప్లీజ్. కష్టం రా. మీరు కూడా నాలా డిస్టింక్షన్లో పాస్ అవ్వలేదు కదా. ఇక్కడ మన అంత పడలేకపోతున్నాను రా. ఆ రైస్ మిల్లు పందుకోకులు నన్ను తినేస్తున్నారా. రే ఏదో ఒక జాబ్ ఇప్పించరా మాకు. ఏదో ఏంటండి వాళ్ళు మీ ఫ్రెండ్స్, వాళ్ళ కోసం మాత్రం హెల్ప్ చేయలేరా? బాగా చెప్పింది కదరా. అలా కాదు నందు, వాళ్ళు దేనికి పనికిరారు. ఎంతో మంది వేస్ట్ గాళ్లకు పనులు ఇప్పించారు. ఆ వేస్ట్ గాళ్లలో వీళ్ళు ఉన్నారనుకోండి. వేస్ట్ గాళ్ళ ప్లీజ్ హెల్ప్ చేయండి. సరే నువ్వు చెప్పాక నేను కాదనగలనా? సరే రేపు ఆఫీస్కి వచ్చి పేపర్స్ ఇచ్చి వెళ్ళండి. ఈనాడా ఆంధ్రజ్యోతి? రేయ్ అర్థమైంది. రేపు వచ్చి ఇచ్చేస్తాం కదా. రే ముగ్గురికి ఒకే జాబ్. అవునరా. సింగపూర్లోనే కదా? సింగపూర్లోనే. చూసారా ఇంత జీతం ఎంత? 30,000. 30,000. ఇంతకేం చేయాలి? సింగపూర్లో లెట్రిన్లు కడగాలి.